సుప్రీంకోర్టులో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి ఎదురుదెబ్బ తగిలింది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి ఊరట లభించింది. ఐఆర్ఆర్ కేసులో సోమవారం ధర్మాసనం విచారణ జరిపింది. చంద్రబాబు ముందస్తు బెయిల్ రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్ను న్యాయస్థానం తోసిపువచ్చింది. కనీసం నోటీసులు కూడా ఇవ్వాల్సిన అవసరం లేదని అభిప్రాయపడింది. గతంలో సుప్రీంకోర్టు ఇదే కేసులో దాఖలు చేసిన ఎల్ఎల్బీని రద్దు చేసిన నేపథ్యంలో చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్ను విచారించవలసిన అవసరం లేదని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది. ఐఆర్ఆర్ కేసులో సుప్రీం కీలక వ్యాఖ్యలు. 420 సెక్షన్ చంద్రబాబుకు ఎలా వర్తిస్తుందని జస్టిస్ సంజీవ్ ఖన్నా ప్రశ్నించారు. 17A సెక్షన్తో ఈ కేసుకు కూడా సంబంధం ఉందా అని ధర్మాసనం నిలదీసింది. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో చంద్రబాబుకు ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్పై సోమవారం విచారణ జరిగింది. కాగా ఐఆర్ఆర్ కేసులో ఏపీ హైకోర్టు చంద్రబాబుకు ముందస్తు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఏపీ ప్రభుత్వం హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాలు చేసింది. జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దస్తా నేతృత్వంలో ధర్మాసనం విచారణ జరిపింది. కాగా ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ రద్దు చేయాలంటూ దాఖలైన ఏపీ ప్రభుత్వ పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఏపీ హైకోర్టు అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని ఉత్తర్వులు ఇచ్చిందని ధర్మాసనం అభిప్రాయపడింది. కేసు దర్యాప్తులో ముందస్తు బెయిల్ ప్రభావం ఉందని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. చంద్రబాబు విచారణ సహకరించకపోతే బెయిల్ రద్దు పిటిషన్ వేసుకోవచ్చని తెలిపింది. దీనిపై చంద్రబాబుకు నోటీసులు ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరిస్తూ ప్రస్తుతం ఈ దిశలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది.